రైటిక తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. నేడు టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బహిరంగ చర్చకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే ఉదయం 11 గంటలకు వైసీపీ ఎమ్మెల్యే ఇంటికి వస్తానని రామకృష్ణారెడ్డి తెలిపారు. మరోవైపు ఇంటికి వస్తే శరీరంలోని పార్ట్లు తీసేస్తానంటూ కూడా వైసీపీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి హెచ్చరించారు. దీంతో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి హౌస్ అరెస్ట్ కి పోలీసులు రంగం సిద్ధం చేశారు. రాత్రి నుంచి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇంటి చుట్టూ పోలీసులు మోహరించారు. రైటిక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అంజబాబు లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. అంజబాబు చెప్పండి, అటు తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో అయితే టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఇటు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బహిరంగ చర్చకైతే పిలుపునిచ్చారు. దీనికి సంబంధించి ఉదయం 11 గంటలకు వైసీపీ ఎమ్మెల్యే ఇంటికి వస్తానని కూడా ఈ రామకృష్ణారెడ్డి తెలిపారు. ఇటు టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. పోలీసులు అయితే మోహరించారు. దీనికి సంబంధించి అసలు పూర్తి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ యామ్ని. తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో అయితే నిన్నటి నుంచి కూడా టెన్షన్ వాతావరణం నెలకొని ఉందని చెప్పొచ్చు. గత వారం రోజులుగా అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి యొక్క అవినీతి ఆరోపణలని లెక్కలతో సహా రుజువు చేస్తానని చెప్పేసి ఓపెన్ ఛాలెంజ్ చేశారు మా టీడీపీ మాజీ ఎమ్మెల్యే అనపర్తి రామకృష్ణారెడ్డి. అయితే ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే ఆయన భార్య ఇరువురు కూడా 500 కోట్ల రూపాయలు అవినీతి చేశారని, ప్రతి రూపాయితో సహా తాను లెక్కలు నిరూపిస్తానని, దీనికి నేరుగా గుళ్ళు గోపురాలు కాకుండా డైరెక్ట్ గా అనపర్తి ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి స్వయంగా తాను కూర్చుని లెక్కలన్నీ వివరిస్తానని చెప్పి ఛాలెంజ్ చేయడం జరిగింది. అయితే దీని మీద అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే డాక్టర్ సత్యనారాయణ రెడ్డి ఏ విధంగానూ కూడా స్పందించలేదు. ఈ యొక్క సవాల్ని దృష్టిలో ఉంచుకొని నిన్న సాయంత్రం నుంచి కూడా అనపర్తి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఇంటిని పోలీసులు అయితే చుట్టుముట్టారు. మరో పక్క చూసుకుంటే కనుక ఈ రోజు స్థానికంగా కొన్ని పట్టాలు పంపిణీ చేస్తామని చెప్పేసి ఈ యొక్క అధికార పార్టీ ఎమ్మెల్యే మహాసభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే తాను చేసిన సవాల్కి సమాధానం ఇవ్వకుండా కొంతమంది రౌడీ మూకల్ని వాళ్ళని తీసుకొచ్చి తనకు ప్రొటెక్షన్ గా ఈ యొక్క సభ ఏర్పాటు చేసుకున్నాడే తప్ప నేను అవినీతి చేయలేదు అని చెప్పి అతనైతే కరాఖండిగా ఏమీ ఖండించట్లేదు. అందువల్ల ఖచ్చితంగా ఆయన అవినీతిని నేను ప్రతి పైసాతో సహా చెప్తానంటే భయపడుతున్నాడని చెప్పి రామకృష్ణారెడ్డి సవాలు విసురుతున్నారని చెప్పవచ్చు. యామిని. రైట్, థ్యాంక్ యూ.